వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సానుభూతి పరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం వాటిని మళ్ళీ సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా కూడా హద్దుమీరి మాట్లాడితే ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఒక దుబుద్ధితో కావాలని పెడుతున్నటువంటి కేసులుగా ఇవన్నీ కనపడడానికి ఇంకొక ఉదాహరణే రీసెంట్గా నాపై నమోదు చేసినటువంటి కేసు. ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తూ ప్రజలకు చేరవలసినటువంటి ప్రతి అవకాశాన్ని చేరవేస్తూ ఈ మధ్యలో ఉన్నటువంటి దళారుల్ని లేకుండా చేస్తూ ప్రజల కోసం ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి పథకాల మొత్తాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడే విధంగా చేయటమే మా యొక్క ధర్మం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 మండలాల్లో కట్టినటువంటి కేసులు ఎన్ని? వారిని డేటా రిలీజ్ చేయమనండి. వీటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, శ్రేణుల మీద, సానుభూతి పరుల మీద కట్టినటువంటి కేసులు ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు చాలామంది మీద. ఎవరి మీద ఓపెన్ చేశారు రౌడీ షీట్స్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కాదా? నేను ప్రశ్నిస్తున్నా. సర్పంచ్లకు నిధులు ఇచ్చారు, సర్పంచ్ అకౌంట్స్లో నిధులు వచ్చాయి. నిధుల్ని వారిని డ్రా చేయకుండా అడ్డుపడుతుంది ఎవరు? చినగుడిపాడు దోర్నాల మండలం చినగుడిపాడు సర్పంచ్ పవన్. అతను అనేక వర్కులు చేశాడు. రీసెంట్గా అతనికి డబ్బులు అకౌంట్లో పడ్డాయి. అక్కడ ఉన్నటువంటి ఈఓని మధ్యలో అడ్డం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వారిని బెదిరించి సర్పంచ్ని డబ్బుని డ్రా చేయకుండా చేస్తుంది వాస్తవం కనపడు. ఇక్కడ దోచుకునేటటువంటి సిస్టంకి అడ్డుపడుతున్నటువంటి నాపై కావాలని కక్షగట్టి సూత్రధారులు తెర వెనక ఉండి పాత్రధారులతోటి బయటకు పిలిపించి మాట్లాడేటటువంటి ప్రయత్నం. ఎవరైతే ఆ 10 మంది ఎవరైతే ఆర్థికంగా లాభపడుతున్నారో ఆ 10 మంది, ఈ 10 మంది తప్ప కూటమి ప్రభుత్వాన్ని హర్షిస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్త ఉన్నాడా? తెలుగుదేశం నాయకుడు ఉన్నాడా? ఆర్థికంగా లాభపడుతున్నటువంటి పాత్రధారులతోటి ఒక విషయాన్ని చిమ్మే ప్రయత్నం, ఒక కక్ష సాధింపు చేసేటటువంటి ప్రయత్నం, క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటటువంటి ప్రయత్నం. తెలుగుదేశం పార్టీకి అభిమానులుగా ఉన్నవారే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకుడు బయటకు వచ్చి జాబ్ ఇవ్వడానికి 1.5 లక్షలు నన్ను ఇన్ఛార్జ్ అడిగాడని చెప్పాడు. ఏం చర్య తీసుకున్నారు మీరు? నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, లోకేష్ గారిని అడుగుతున్నా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. మీ ఇన్ఛార్జ్ ఒక పోస్ట్కి 1.5 లక్షలు అడుగుతున్నాడని మీ నాయకుడే దోర్నాల మండలంలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఇన్ఛార్జ్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? 2 లారీల అక్రమ రైస్ లారీల్ని సబ్ కలెక్టర్ గారు పట్టుకున్నాడు. ఏం చర్యలు తీసుకున్నారు? నేను చేసేటటువంటి పోస్ట్కి, నేను చేసేటటువంటి వీడియోకి కింద పైన అసభ్యకరమైనటువంటి పదజాలంతో తెలుగుదేశంలోని కొంతమంది పెత్తందారులు చేపించేటటువంటి ఆ వ్యాఖ్యల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీరు? ఇవాళ నేను అడుగుతున్నాను, సిఐ గారిని, ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని అడుగుతున్నాను. లోకేష్ గారికి ఒక్కరికే విలువ ఉందా? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద చేసే వ్యాఖ్యలకు మాత్రమే విలువ ఉందా? స్థానిక ఎమ్మెల్యే మీద, ఇక్కడ చేస్తున్నటువంటి దుర్మార్గపు ప్రచారం మీద మీకు బాధ్యత లేదా? చూపించాలా? మీరు పత్రికకి విడుదల చేయండి. దమ్ము ధైర్యం ఉంటే ఆ అక్రమంగా పట్టుకున్నటువంటి రైస్ బియ్యం ఏ గోడౌన్ నుంచి వెళ్ళింది? ఆ గోడౌన్లో ఎందుకు ఉంది? ఆ గోడౌన్ నిర్వహిస్తుంది ఎవరు? దానిలో వచ్చే కమిషన్లు కొట్టివేస్తుంది ఎవరు? దీని మీద కూడా బయట పెట్టండి, వివరాలు ఇవ్వండి. 1,50,000 పోస్ట్కి అడిగారు అని మాట్లాడినటువంటి వ్యక్తి ఆధారాలు చూపిస్తూ మాట్లాడాడు. దాని మీద వివరాలు ఇవ్వండి. ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్, ఈ ఆర్టికల్లో చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా
పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్. 5th ఆగస్ట్ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద న్యూస్ ఐటెం వచ్చింది. మీరు ఎఫ్ఐఆర్ కట్టింది సెప్టెంబర్లో కట్టినట్టుగా చూపిస్తున్నారు ఈ ఆర్టికల్. ఎస్, వీరి మీద కూడా కేసు కట్టారా? ఈనాడు పేపర్ మీద కూడా కేసు కట్టారా? రెండవది, వీరి యొక్క ఎమ్మెల్యే గారు అనంతపురం డిస్ట్రిక్ట్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు మీడియా సమక్షంలోనే మాట్లాడారు. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మీకు పేకాటికి పర్మిషన్ ఇప్పిస్తానని మాట్లాడారు. వారి మీద కూడా కేసు కట్టారా? ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ సార్ మీద ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు? చంద్రబాబు గారు చేశారు, లోకేష్ గారు చేశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేశారు. వారి మీద ఏమైనా కేసులు కట్టారా? ఇవాళ కూడా నాపై చేస్తున్నటువంటి ఆ యొక్క కామెంట్ల మీద కేసులు కట్టారా? ఈ ఛానల్స్ మీద కేసులు కట్టారా? ఇది నా మీద మాత్రమే ఎందుకు కట్టారు? కేవలం కక్ష సాధింపు, కేవలం ఈ అక్రమార్కులకి అడ్డుగా ఉండకూడదు, కేవలం ఇక్కడ జరిగేటటువంటి అవినీతి దందాకి అడ్డు రాకూడదు. ఈ కారణంతో మాత్రమే ఈ కేసులు కడుతున్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. కేసులకి భయపడే సమస్య లేదు. మళ్ళీ చెప్తున్నాం,